భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలుపుదల అనేది తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వతం కాదని సిపిఐ నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మాత్రమే బీజేపీకి మద్దతుగా నిలిచామన్న ఆయన ఎప్పుడైనా దేశ రక్షణ కోసం నిలబడేది కమ్యూనిస్టులే మాత్రమేనని, దేశం కోసం బీజేపీ ఎప్పుడూ పాటుపడలేదని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై కేంద్ర పార్లమెంట్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదానికి మానవత్వం లేదంటూ మనతో కలిసి వచ్చే దేశాలతో చర్చించి ఉగ్రవాదులను అంతం చేయాలని అన్నారు. ఒకవైపు భారతదేశం ఈ టెర్రరిజం పిశాచం నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలతో మొత్తం కలిపి ఐక్యంగా నిలబడి ఈ భారతదేశాన్ని కాపాడడం, టెర్రరిజాన్ని అంతం చేయడం ఈ లక్ష్యంగా సపోర్ట్ చేసాం. బీజేపీతో ఇప్పుడు మాకు విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉన్న దేశానికి వచ్చినప్పుడు దేశంలో నెంబర్ 1 దేశాన్ని రక్షించాలి. అందులో ఈ టెర్రరిజం గురించి సీరియస్గా అంశాలు చెప్పేసి మా ప్రయత్నం. టెర్రరిజానికి వాయావర్షం ఉండదు, వాళ్ళకి మంచి అంటే తెలియదు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు. ఈ దేశానికి ఒక రాజకీయ పాలసీ కాదు అది. టెర్రరిజం ఇట్ ఇస్ యాంటీ హ్యూమన్, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఒక అటవిక ఆలోచన. కాబట్టి దానికి ఏ కులం ఏ మతం అనే సంబంధం లేకుండా టెర్రరిజం అనేది ప్రమాదం. కాబట్టి దాన్ని అంశాలను చెప్పే ఉద్దేశంతో భారత ప్రభుత్వానికి మోడీకి సపోర్ట్ చేశాం. అయితే సడన్గా ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈ ఆపరేషను? మనం ఏమంటే పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే వాళ్ళని ఎత్తికి పట్టుకోవచ్చు. లాడన్ని అట్ట పట్టుకున్నారు అమెరికా వాళ్ళు, అట్లా పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. రెండవది ఈ మనకున్నటువంటి విదేశ విధానం దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలతో కూడా మాట్లాడి ఆ దేశాల్లో కూడా మన వైపు తీసుకోవడం ద్వారా వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయడానికి మన యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అది కూడా ప్రతిపాదించాం. ఇప్పుడు అదేవిధంగా 7 మందితో కమిటీ వేసి ఏర్పాటు చేస్తున్నాడు. వివరాలు చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు పార్లమెంటు సమావేశం పెట్టకపోవడమే పెద్ద ఘోరం. ఇంత పెద్ద దేశాన్ని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో పెట్టి చర్చించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వంటింటి సమస్యలాగా చేశారు. ఇప్పుడేం చేశారు దీన్ని పరిష్కారం చేయడానికి? ఒకవైపునేమో పాకిస్తాను భారతదేశం మాట్లాడుకొని యుద్ధం ఆపింది కాదు, అమెరికా ట్రంప్ ఆర్డర్ వేశాడు, ఆపేసేయండి లేకపోతే మీకు డబ్బులు ఇవ్వం అని దౌర్జన్యం చేశాడు. దాంతో ఆపరేట్కి అర్థమైంది. కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆపినని చెప్పలేదు, మనం చెప్పలేదు. యుద్ధం ఆగడానికి ఆర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఇది సరిపోదు. ఇది తాత్కాలికమైనటువంటి పూచిపెట్టే మంత్రం తప్ప శాశ్వత పరిష్కార మార్గం కాదు. శాశ్వత పరిష్కార మార్గం కావాలంటే దౌత్య సంబంధాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ మనం తీసుకొని తద్వారా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి. వాళ్ళు టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడితే కలుపుకొని ఫైట్ చేయాలి. టెర్రరిజం సపోర్ట్ చేయడానికి సిద్ధపడితే పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. దానికి దౌత్య సంబంధాలు మహా ఇంకొకటి లేదు. తుపాకీతో పరిష్కారం కావు ఎప్పుడు. కానీ ఇది ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఎవరైతే దేశం కోసం, సమైక్యత కోసం, లౌకిక కోసం పోరాడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టారు.